నమస్తే అండి. మన జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. రోజు కూడా అండి మన ఛానల్లో మన వారాహి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, ఈ రోజు నుంచి మనకి ధనుర్మాసం మొదలైందండి. అంటే కార్తీక నెల తర్వాత వచ్చే ఈ ధనుర్మాసం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక నెలగా పరిగణించవచ్చు. అంటే ఈ నెల 16వ తారీఖు డిసెంబర్ 24వ సంవత్సరంలో వచ్చే ఈ పండగ నెల అండి. అంటే ధనుర్మాసము అంటే పండగ నెల పడుతుంది అని చెబుతూ ఉంటాం కదా. ఆ నెలలో అండి నిజంగా ఆ బ్రహ్మ ముహూర్తంలో దేవతలందరూ కూడా ఉండి పూజలు చేసే చాలా మహా అద్భుతమైన గడియలండి. అందువల్ల ఈ నెలంతా కూడా ఎవరైతే పుణ్యదానాలు చేస్తూ ఉంటారో, పుణ్యక్షేత్రాలకు వెళుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అనేది చూడడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఈ పండగ నెల ధనుర్మాసం అంటేనే మనందరము కూడా ఎంతో చక్కగా సరదాగా ముగ్గులు వేసుకుంటూ ఆడుతూ పాడుతూ చక్కగా పండగని చేసుకుంటూ ఉంటామండి. అటువంటి సమయంలో అండి మనందరము కూడా పూజ గదిలో కొన్ని నియమాలని కనుక మనం పాటిస్తే, అంటే పూజ చేసే సమయంలో కనుక మన పూజ గదిలో ఉండవలసిన ముఖ్యమైన కొన్ని విషయాలు ఉన్నాయండి. ఎప్పుడు కూడా మనందరము మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, మామూలుగానే బ్రహ్మ ముహూర్తంలో లెగండమ్మా అంటే తెల్లవారుజామున సూర్యోదయానికి ముందుగానే 5 గంటలకు 6 గంటల లోపు కనీసం సూర్యోదయం అవ్వడానికి ముందుగానే లెగిస్తే ఆడవాళ్ళందరూ కూడా ఇంటికి ఎంతో వరకు కూడా మంచిది అని చెబుతూ ఉంటారు. అలా కనుక చేస్తే ఎంత మంచిదో అలాంటి ఒక బ్రహ్మముహూర్తం అనేది ఇప్పుడు ఈ నెల మనకి ఈ ధనుర్మాసం నెలలో చాలా అంటే చాలా విశేషం అండి. ఈ 31 రోజులు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. అందువల్ల ఎవరైతే కనుక 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో లెగుస్తారో, ఎలాంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తారో, అంటే ఒక చిన్న మంత్రాన్ని పఠించడం కానీ, మనం యోగాలు కానీ ధ్యానాలు కానీ ఏదైతే కనుక పూజ చేస్తూ ఉంటామో, అంటే ఒక చిన్న దీపారాధన చేసినా కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో అంత మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. అలాగే మనం దీపారాధన చేసే టైంలో అండి మన పూజ గదిలో ఉండవలసిన 3 ముఖ్యమైన వస్తువులు ఉన్నాయండి. ఈ 3 వస్తువులు కనుక ఎవరైతే పూజ గదిలో ఉంచగలుగుతారో, ఎవరైతే మనం చక్కగా శ్రద్ధతో మనం చేయగలుగుతూ ఉంటామో, అంటే ఈ ధనుర్మాసంలో అండి ఆ మహావిష్ణువుని మనం పూజిస్తూ ఉంటాం. శివుడికి చాలా విశేషమైన ఒక నెలగా భావిస్తూ ఉంటారు. శివాలయానికి వెళుతూ ఉంటారు. మీకు ఇష్టమైన ఏ గుడికైనా సరే వెళ్ళొచ్చండి. నిజంగా పుణ్యక్షేత్రాలు చూస్తే ఎంతవరకు వీలైతే కనుక అన్ని పుణ్యక్షేత్రాలు ఈ నెలలో దర్శించుకోండి ఫ్రెండ్స్. చాలా వరకు కూడా మంచిదనమాట. ఇలాంటి మంచి అవకాశం అనేది మళ్ళీ సంవత్సరానికి కానీ రాదు. అందువల్ల మీరందరూ కూడా ఎప్పుడైతే పూజ చేస్తూ ఉంటారో ఆ సమయంలో మన పూజ గదిలో ఉండవలసిన వస్తువు ఏంటి అని అంటే బియ్యం అండి. ఎప్పుడూ కూడా మనందరము కూడా చక్కగా ఆకలితో మన ఆకలిని తీరుస్తూ చక్కగా మనందరికీ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని కలిగించగలిగేది మన ఇంట్లో ఎప్పుడు ధాన్యం అనేది. ధాన్యానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నాము అని అంటే నిజంగా పండగ అండి. అంటే ఈ సంక్రాంతి పండగ నిజంగా వ్యవసాయం చేసే వాళ్ళకి ఎంతో విలువైన పండగ. అందువల్ల అలాంటి ఒక ధాన్యాన్ని చాలామంది ఇదివరకటి రోజుల్లో వడ్లతో పరిహారాలు చేసేవాళ్ళండి. ఇప్పుడు వడ్లు దొరకడం కష్టం కాబట్టి మనం ధాన్యంగా అంటే బియ్యంతో మనం పరిహారం చేసుకోవచ్చు. అలాంటి బియ్యాన్ని మనం ఒక చిన్న రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ, మీ దగ్గర ఎలాంటి ఒక గిన్నె ఉన్నా కూడా, ఒక గాజు గిన్నె అయినా సరే పర్వాలేదు, అలాగా ఇప్పుడు ఒక రాగి గిన్నెలో చూపిస్తున్నాను మీకు. ఈ ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి ఫ్రెండ్స్. ఇందులో కొంచెం ధాన్యాన్ని అంటే బియ్యాన్ని పోయండి. బియ్యం అంటే అండి నిజంగా అన్నదాతని మనం తలుచుకుంటున్నాము, అంటే అన్నపూర్ణమ్మని తలుచుకుంటున్నాము. చక్కగా చంద్రభగవానికి ఇష్టమైన ధాన్యం అండి ఈ బియ్యం అన్నమాట. ఎందువల్ల చంద్రుడిని తలుచుకుంటున్నామనంటే అండి నిజంగా మనకి ఎలాంటి లోటు లేకుండా, అంటే మన మనస్ఫూర్తిగా మనకి ఏదైనా ఒక లోపం అనేది ఉన్నా, ఎలాంటి ఒక టెన్షన్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా తగ్గించగలిగే శక్తి అనేది ఉన్న దేవుడు ఎవరు అని అంటే ఆ చంద్రభగవానుడు అండి. చంద్రభగవాన్ని తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేయండి. ఆ ధాన్యాన్ని అంటే బియ్యాన్ని కొంచెం ఈ గిన్నెలో పోసి ఇలాంటి ఒక గిన్నె తీసుకోండి. అందులో బియ్యం పోసిన తర్వాత మీకు గుళ్ళల్లో దొరుకుతూ ఉంటాయండి బిల్వ ఆకులు. బిల్వం అంటే మీకు తెలుసు కదా, శివునికి మనం అర్పించే బిల్వం అండి. ఇలాంటి బిల్వ ఆకు కనుక మీకు గుడిలో శివాలయంలో దొరుకుతూ ఉంటాయి. అలా గనక దొరికితే గనక అది తీసుకురండి. అంటే అది ఈరోజు ఈ పరిహారం అనేది మనం ఇప్పుడు ఈరోజే చేయాలి, రేపు చేయాలని ఏమీ లేదు. ఈ నెలంతా కూడా ఈ నెలలో మనకి చక్కగా పండగ అయ్యే లోపు మీరు ఎప్పుడైతే కనుక ఒక 5వ తారీఖు లోపు కనుక ఈ పరిహారాన్ని చేయండి ఫ్రెండ్స్. మీ పూజ గదులు అప్పటిలోపు రెడీ చేసుకోండి. బిల్వ ఆకు ఎక్కడైతే కనుక
కనుక మీకు దొరుకుతుందో చక్కగా సేకరించి కంపల్సరీ అండి అది. అలాంటి శివుడికి ఇష్టమైన ఒక బిల్వ ఆకుని తీసుకొని ఆ బియ్యంలో పెట్టండి. ఆ తర్వాత తులసి దళం అండి. తులసి దళం అనేది అందరిళ్లలోనూ, మన ఇంట్లో అందరిళ్లలో ఉంటుంది కాబట్టి తులసి దళాన్ని కూడా, ఈ 3 విషయాలని, బియ్యాన్ని, బిల్వ ఆకుని, తులసి దళాన్ని కూడా వేసి చక్కగా ఆ గిన్నెని మీ పూజ గదిలో పెట్టండి. నిజంగా అది క్లోజ్ చేయకండి, అలాగే ఓపెన్గానే ఉంచేసి చక్కగా తూర్పు దిక్కుగా మీరు దీపారాధన చేసేటప్పుడు చక్కగా పూజ గదిలో ఒక మూల పెట్టేసి ఉంచండి. ఈ నెలంతా కూడా మీరు ఎన్ని రోజులైతే పూజ చేస్తూ ఉంటారో, ఎన్ని రోజులైతే దీపారాధన చేస్తూ ఉంటారో, ఈ నెలంతా అనే కాదండి, తర్వాత అయినా సరే మనం ఇది ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ నెల మనకి చాలా విశేషం కాబట్టి ఆ చక్కగా త్రిమూర్తులను తలుచుకుంటూ మనం ఈ పరిహారం చేయగలిగితే నిజంగా అండి మన జీవితంలో ఎన్నో రకాల అద్భుతాలు జరుగుతాయండి. తులసి దళం అంటే మామూలు విషయం కాదండి. లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొందడానికి, ఆ శివ భగవానుడి ఆశీర్వాదం పొందడానికి బిల్వ ఆకును ఉపయోగిస్తున్నాం. చంద్ర భగవానుడి ఆశీర్వాదం అండి. నిజంగా మనకి ఎలాంటి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉండాలి అని అంటే కనుక ఈ ధాన్యం, మా చక్కగా బియ్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ 3 వస్తువుల్ని పూజ గదిలో మీరు ఏర్పాటు చేసుకొని మన ఈ పండగలోపు చక్కగా ఒక 2-3 రోజుల్లో అయినా రెడీ చేసుకొని మీరు పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్. మీరు వాడిపోయినా పర్వాలేదంటే బిల్వ ఆకు అంత తొందరగా వాడదండి. అదిను ప్లస్ మనకి తులసి దళం ఒకవేళ వాడింది అని అనుకున్నారనంటే మీరు ఒక వారం రోజుల తర్వాత అయినా సరే మళ్ళీ కూడా తులసి దళం మన ఇంట్లో ఉన్న బయట నుంచి తెప్పించుకున్నా కూడా మార్చుకుంటూ ఉండొచ్చు. లేదంటే కనుక అలాగే ఉంచేయచ్చు. ఇంకా ఈ పండగ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే ఆ ఆకుల్ని మీరు ఏదైనా ఒక చెట్లలో పడేసేయచ్చు. తర్వాత మరి మీరు ఉపయోగించే ఆ బియ్యాన్ని అండి ఏదైనా ఆకులకి బయట మీరు ఆహారంగా వేయచ్చు. ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్, నిజంగా ఒక అద్భుతం అనేది జరుగుతాయి. కొత్త అద్భుతాలు ఇంతవరకు మన జీవితంలో జరగలేదు. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న అద్భుతాలన్నీ కూడా ఈ నెలలో జరగడానికి మంచి అవకాశం అండి ఇది. ఒక్కసారి మీరు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.